ఫ్రెండ్స్, నిన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అయోధ్యలో ధ్వజారోహణం సమయంలో ఇచ్చిన స్పీచ్ లో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే మన భారతీయుల్లో మెకాలే అనే బ్రిటిష్ అధికారి విదేశీ బానిస మనస్తత్వాన్ని నింపాడని, స్వాతంత్రం వచ్చాక ఆ స్లేవ్ మైండ్ సెట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిందని, దాని నుండి 2035 వరకు విముక్తి కలిగిస్తామని ఆయన చెప్పాడు. ఇదే విషయాన్ని నవంబర్ 17న రామ్నాథ్ గోయంకా లెక్చర్ లో సైతం మోదీ గారు లార్డ్ మెకాలే గురించి, అతని విద్యా విధానం గురించి ఇలా మాట్లాడాడు. మెకాలే మన భారతీయుల మనసులో బానిస మనస్తత్వాన్ని నింపాడు. 2035లో దానికి 200 సంవత్సరాలు పూర్తవుతాయి. మనమంతా 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ బానిస మానసిక స్థితి నుండి భారతీయులు బయటపడేలా చేయాలని ఆయన ఆ రోజు పిలుపునిచ్చాడు. అయితే ఈ మెకాలే ఎవరు అనే విషయం ముందు తెలుసుకుందాం. థామస్ బాబింగ్టన్ మెకాలే 19th సెంచరీకి చెందిన బ్రిటిష్ హిస్టారియన్, ఇంకా అతను ఒక పాలిటీషియన్ కూడా. 1835లో అతను మెకాలే మినిట్ అనే ఒక డాక్యుమెంట్ రాశాడు. దానిలో భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి స్థానిక భారతీయ భాషల విద్యను తగ్గించాలని ప్రతిపాదించాడు. అయితే మెకాలే లక్ష్యం ఏంటంటే భారతీయుల్లో ప్రవహించే రక్తం ఇంకా వారి రంగు మాత్రమే భారతీయత కలిగి ఉండాలి, కానీ రుచి, మనసు, ఆలోచనలు ఇవన్నీ పూర్తిగా బ్రిటిష్ వాళ్ళలో మారిపోవాలని ఒక డేంజరస్ ఐడియాని ప్రతిపాదించాడు. ఒకప్పుడు మన పురాతన గురుకుల విద్యా వ్యవస్థలో వేదాలు, శాస్త్రాలు, నైతికత, నైపుణ్యాలు బోధించేవారు. కానీ మెకాలే విద్యలో భారతీయులుగా మనల్ని, మన సంస్కృతిని తక్కువ చేసుకుని విదేశీయుల ముందు మనం ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థాయి వాళ్ళం అనే విధంగా మార్చుకునేలా చేశాడు. అందుకే చూడండి, మన గొప్ప గ్రంథాలు ఏవైతే వేదాలు, ఉపనిషత్తులు అంటామో వాటికి మనం ఈరోజు దూరం అయిపోయాం. దాని ఫలితం ఏం జరిగిందంటే మన మనసులో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడము, బ్రిటిషర్స్ మనల్ని సివిలైజ్డ్ చేస్తున్నారని మనమే ఒప్పేసుకోవడం ప్రారంభించాం. మనల్ని మానసికంగా వాళ్ళలా బానిసలుగా మార్చారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ స్లేవ్ మైండ్ సెట్ నుండి ఎలా బయటపడాలి? మోదీ గారు చెప్పినట్టు ముందు మనదంటే ఏంటి అనేది తిరిగి మనం అన్వేషించాలి, దాన్ని గుర్తించాలి. విదేశీయుల ముందు మనల్ని మనం తక్కువ అనుకోవద్దు. మన చరిత్ర, మన సంస్కృతి, మన గ్రంథాలు, మన సాహిత్యము, ఇంకా మన భాషలు, వీటి పట్ల మనం గర్వపడాలి. ఉదాహరణకు ఆర్యభట్టుడు, ఇంకా వరాహమిహిరుడు వంటి గొప్ప జ్ఞానులందరూ మనకెంతో నాలెడ్జ్ ని షేర్ చేశారు, సైంటిఫిక్ డిస్కవరీస్ చేశారు వాళ్ళు. కానీ మనం నిత్యం సైన్స్ అంటే విదేశీయులది, మనం ఏది సాధించలేము, మనకంటూ ఏది రాదు, మన వల్ల ఏది కాదని ఒక నెగిటివ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాం. మన దేశంలో ఎవరైనా ఏదైనా గొప్పది కనిపెడితే అతన్ని ప్రోత్సహించాల్సింది పోయి అతనిలో సైతం నెగిటివ్ మైండ్ సెట్ ని నింపే ప్రయత్నం చేస్తుంటాం. ఇదంతా ఆ ఇన్ఫీరియారిటీ అనే మానసిక స్థితి వల్ల జరుగుతుంది. అందుకే ప్రతి భారతీయుడు మన ఏన్షియంట్ రూట్స్ తో కనెక్ట్ అయ్యి సెల్ఫ్ రిలయన్స్ ఇంకా సెల్ఫ్ ప్రైడ్ పెంచుకోవాలి. అందుకే స్థానిక భాషల్లో విద్యను అందించడము, అలాగే మన గ్రంథాలను చదవడము, ఇవి మనల్ని బలపరుస్తాయి, మనల్ని యునైట్ చేస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకోకూడదని నేను చెప్పట్లేదు, కానీ అది మన సంస్కృతిని నాశనం చేసేది కాకూడదని నా భావన. వేదాలు, యోగా, ఆయుర్వేదము, ఇంకా సంస్కృతం, ఇవి మన విద్యలో భాగం కావాలి. ఇవి మనల్ని మన మూలాలతో కనెక్ట్ చేస్తాయి. ఫలితంగా మన పిల్లలు సృజనాత్మకంగా ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. 2047 కల్లా వికసిత్ భారత్ ను నిర్మించాలంటే ఈ మార్పు తప్పనిసరి. మెకాలే మనస్తత్వాన్ని తొలగించి వేద జ్ఞానంతో ముందుకు సాగితే మన దేశం ప్రపంచ గురువుగా మారుతుంది. కాబట్టి మోదీ గారి పిలుపుని అందరం స్వీకరిద్దాం. ఈ 10 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థలో భారతీయతను నింపుదాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.